టీ20 వరల్డ్ కప్ 2024 వెస్టిండీస్ వేదికగా జరుగుతుంది అనగానే ఆతిథ్య విండీస్ జట్టు టైటిల్ ఫేవరెట్ గా మారిపోతుంది. పవర్ హిట్టర్లు ఉండడం, సొంత గడ్డపై టోర్నీ జరగడంతో కరేబియన్ జట్టుకు తిరుగులేదనుకున్నారు. అయితే సీన్ మొత్తం రివర్స్ అయింది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సూపర్ 8 కు అర్హత సాధించిన వెస్టిండీస్ ఆ తర్వాత తేలిపోయింది. సెమీస్ కు వెళ్లాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో పోరాడి ఓడిపోయింది. దీంతో విండీస్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఐసీసీ టోర్నీలో కొన్నేళ్లుగా విండీస్ దారుణంగా ఆడుతుంది. 2016లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కనీసం ఒక్కసారి కూడా నాకౌట్ దశకు చేరుకోలేకపోయింది. 2023లో భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ కు అర్హత సాధించలేకపోయింది. ఇక్కడి నుంచి విండీస్ పతనం మొదలైంది. స్కాట్లాండ్, నెదర్లాండ్స్, జింబాబ్వే లాంటి జట్ల చేతిలో విండీస్ ఘోర పరాజయాలను చెవిచూడటంతో ఈ టోర్నీలో చోటు సంపాదించుకోలేకపోయింది. ఒకప్పుడు తిరుగులేని జట్టుగా పేరొందిన వెస్టిండీస్ కనీసం వన్డే వరల్డ్ కప్ కు అర్హత కూడా సాధించలేకపోవడం ఆ దేశ క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అలాగే 2024 టీ20 వరల్డ్ కప్ లో సొంత గడ్డపై కంబ్యాక్ ఇవ్వాలనుకున్నా కుదరలేదు. వెస్టిండీస్ పతనానికి దారితీసిన కారణాల గురించి ఒక్కసారి విశ్లేషించుకుంటే స్టార్ ఆటగాళ్లను తయారు చేయడంలో వెస్టిండీస్ విఫలమైందని చెప్పాలి. ఇక ఉన్న ఆటగాళ్లలో ఫామ్ నిలకడగా లేకపోవడం ఆ జట్టుకి మైనస్ గా మారింది. అలాగే 2014లో వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకి ఆటగాళ్లకు మధ్య జరిగిన వాగ్వాదం, మేనేజ్మెంట్తో చెల్లింపుల వ్యవహారం వెస్టిండీస్ క్రికెట్ జట్టును ఆర్థికంగా కూడా కింద పడేసిందని చెప్పుకోవచ్చు.